అయితే ఇంత మాట్లాడి అసెంబ్లీకి నేను కూడా వస్తా, జనక్షేత్రంలోకి వస్తా అన్నారు, కానీ అసెంబ్లీ విషయం ఎందుకు మాట్లాడలేదు అనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడిన అన్ని అంశాలు పక్కన పెట్టి మనం వేరే వేరే భాషను చెప్పినాం అనుకోండి, అంటే ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఎంచి ఇది వెటకారం అని, అది అహంకారం అని, ఇది ఆత్మవిశ్వాసం అని మనందరం మానసిక నిపుణులు అయిపోయాం. బ్రహ్మాండంగా కాదలేదండి, మానసిక నిపుణులు అయిపోయాం. హెల్త్ బ్రహ్మాండంగా సూపర్ ఫిట్ లో ఉన్నారని చెప్పి అది కనపడదు. మనం మానసిక అహంకారం అనగానే కాళీనివాసం వస్తుంది, ఎక్కడో ఏదో కాళీనివాసం వస్తుంది. చెప్పినా సార్ గారు కాళీనివాసన. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం డైవర్ట్ చేసినా నేను డైవర్ట్ కాను. నేనేమంటున్నా, ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బాధ్యత లేకపోతే తపన, దానికి సంబంధించి ప్రధానమైన అంశాలు అయితే మాట్లాడినరో వాటి గురించే మాట్లాడుకుంటే ఏంటంటే ఇంకా అర్థమైందని చర్చ వస్తుంది అనేది నా ఉద్దేశం. అయితే మీరు అన్న ఒక మాట చెప్పారు, పాలమూరు రంగారెడ్డి నుంచి మేము వచ్చాము అని చెప్పేసి. ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టులు అనేది తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల పరిపాలనలో ప్రధానమైన అంశము. వారు ఒక 2 సంవత్సరాలు చాలా క్లియర్గా చెప్పారు, నిన్న మీటింగ్లో అందరం ఉన్నాం కదా, వాళ్లకు సమయం ఇచ్చినాం పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టుకోవడానికి, ప్రభుత్వం ప్రాధాన్యాలు ఎంచుకోవడానికి, ఓ కార్యాచరణ చేపట్టుకోవడానికి, కొన్ని ఫలితాలు చూపించడానికి. కానీ 2 సంవత్సరాల పరిపాలన తర్వాత చూసిన తర్వాత కూడా ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పయనించట్లేదు. ఎంతసేపటికి స్వంత ప్రయోజనాలు లేకపోతే పద్ధతి లేకుండా గవర్నమెంట్ పోతుందనే విషయం చెప్తూ, దాంట్లో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి అంటే నీళ్లు ఎలొకేషన్ అనేది ఒక వ్యూహం ప్రకారం తెచ్చుకోవాలి. పాలమూరు రంగారెడ్డి వచ్చినప్పుడు 90 టీఎంసీలు నేను దఖలుపరిచినప్పుడు 45 టీఎంసీలు ఎట్లా రావాలి అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు లేకపోతే మా చెరువులు ఇవన్నీ చూస్తే ఒక 45 టీఎంసీలు, అదనంగా పోలవరం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అక్కడ వచ్చినటువంటి అలొకేషన్ 45 కాబట్టి 90 టీఎంసీ అక్కడ దఖలుపరిచినాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపిఆర్ వాపస్ వస్తే కూడా పట్టించుకోకుండా 45 టీఎంసీలైనా పర్వాలేదనే పద్ధతిలో ముందుకు పోతున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెజారిటీ పార్ట్ ఆఫ్ ది నల్గొండకు నష్టం జరుగుతుంది. ప్రాజెక్ట్ని 95% పూర్తి చేసిన తర్వాత మిగతా 5% పూర్తి చేయకుండా మీనమ్మేషం లెక్క పెడుతున్నారనే విషయాన్ని చెబుతూ 6 రిజర్వాయర్లలో కూడా నార్లాపూర్ 95% అయిపోయింది, ఫస్ట్ ఫేజ్ రన్ చేసినాము. 2 టీఎంసీస్ ఆ రోజు వచ్చినాయి, 4 టీఎంసీలు వాళ్ళ చెరువులు రిజర్వాయర్లు ఉన్నాయి. మిగతా కంప్లీట్ చేయాల్సినవి చేయకుండా అనవసర రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం కేంద్రంతో సఖ్యల పేరుతోటి నోరు మూసుకుంటున్నారనే విషయాన్ని చెప్పినాం. ఇది అల్టిమేట్లీ నిన్న వారి యొక్క ప్రెస్ మీట్ యొక్క అంశం అది. ఆ తర్వాత మిగతా కొన్ని విషయాలు మాట్లాడినారు. మేబీ మీరు అన్నట్లు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడినారు, లేదా ఐటీ ఎక్స్పోర్ట్స్ మేము ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నాయో చెప్పారు. ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడినరు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు నడిపినటువంటి యొక్క ముఖ్యమంత్రిగా, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, వారికి ఉండే బాధ్యత ఈ రాష్ట్రంలో ఉందండి. 37.5% అనుభవం ఎవరికి లేదు, ఆయనకు ఉండాల్సినంత బాధ్యత ఎవరికి లేదు. అబ్సల్యూట్లీ. కాబట్టి నిన్న వారు అడిగినటువంటి అంశాల్లో ఉన్న ప్రశ్నలకు స్పష్టత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. అందుకని వాళ్ళ మంత్రులు ఉన్నాయా సరే సంతృప్తి చెందామా లేదా పక్కన పెడితే, ఒక విషయం కాంగ్రెస్ని వాళ్ళ నేను చెప్పాల్సింది ఏంటంటే, నిన్న వెంబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినారు, ఇవ్వలేకపోయినరు. చిట్చాట్ పేరుతోటి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేసినారు, అదైపోయింది. మధ్యాహ్నం పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, ఇక చాలామంది మంత్రులు పోలోమని వచ్చి గాంధీ భవన్లో కూర్చొని చెప్పే ప్రయత్నం చేసినారు. అంత మాత్రం జూపల్లి కృష్ణారావు గారు. కాకపోతే ఎవరు కూడా ఎందుకు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు అనే విషయానికి స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయం నేను చాలా క్లియర్ చెప్తా ఉన్నా. అట్లీస్ట్ ఇప్పుడు నేనేం చెప్తున్నా, డిపిఆర్ వెనుకకు పోతే, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2023 మార్చిలో డిపిఆర్ వెనక్కి వస్తే 3 రోజుల్లో మళ్ళీ దాన్ని వెనక పంపించి పూర్తి సమాచారంతో 6 అనుమతులు తీసుకొచ్చినామనే విషయాన్ని కేసీఆర్ గారు చెప్పారు. ఐ కెన్ ఈవెన్ నేమ్ దోస్. పర్యావరణ అనుమతి నుంచి మొదలుపెట్టి అదర్ అనుమతులు ఈ ప్రభుత్వం ఎందుకు సాధించలేకపోయింది? 6-7 తీసుకొచ్చినారు. వన్స్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్. ఎందుకు చేయలేకపోయినారు అనేది ఒకటి. రెండవది, ముఖ్యమంత్రి గారికి తర్వాత సాగునీటి శాఖ మంత్రి గారికి నీళ్ళ అలొకేషన్ విషయంలో స్పష్టత కనబడట్లేదు అనే విషయాన్ని కూడా మేము చెప్పినాం. మళ్ళీ నిన్నేదో బండెత్తే ప్రయత్నం చేసినారు. 299, 512
మన 9/11 ఆ విషయంలో చాలా క్లియర్గా ఇప్పుడు 10 సార్లు చెప్పినాం. ఐ రిక్వెస్ట్ కాంగ్రెస్ యువర్ ఇన్ ద గవర్నమెంట్, యూ షుడ్ లెర్న్ దిస్. ఆ రోజు అది పర్మనెంట్ అలొకేషన్ కింద తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రాధాన్యంగా ఉండింది. ఆ తర్వాత గొడవ చేస్తేనే సెక్షన్ 3 కింద గజేంద్ర సింగ్ షెకావత్ చెప్తే కోర్టు కేసు వెనక తీసుకొని ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఒకటి నా ఫైనల్ తీస్తుంది ఏంటంటే, కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడాన్ని ప్రాధాన్యత తీసుకుంటారా, ఉల్టా మా మీద బండెత్తేనైకే డెఫినెట్ గా కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాలు, ప్రశ్నలు లేకపోతే విమర్శలు ఏవైతున్నాయో, ఆరోపణలు కూడా ఏవైతున్నాయో వాటన్నిటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, ప్రస్తుత ప్రభుత్వ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత, రైట్? ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇందులో శశభిషలకు తావులేదు, రెండో ఆలోచన కూడా లేదు, ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. చెప్పకపోతే వాళ్ళదే తప్పు అవుతుంది. అదే వాళ్ళ ఇష్టం అండి. తప్పవుద్దని మనం కాదండి, తప్పవుద్దని మనం చెప్తాం కానీ, తప్పవుద్దని మనం చెప్తాం కానీ నువ్వు చేయకపోతే తప్పవుద్ది చెయ్యి అని మనం చెప్పాం కదా. మనం చెప్పలేము అట్లా, ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి. ప్రతి వాళ్ళకి రెస్పాండ్ కావాలంటే నేను ఒక రోజంతా పెట్టాలి. ఒకటే పాయింట్ ఆయన ఏం చెప్పిందంటే, చాలా విషయాలు చెప్పింది అని చెప్పాను. ఆయన ఏం చెప్పిందంటే, మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న 3,87,000 రూపాయలు రాష్ట్రంలో తలసరి ఆదాయం ఉందని కేంద్ర సంస్థ. సరే, అవన్నీ చాలా లెక్కలు ఉంటాయండి. ఆ లెక్కలకి సింగిల్ పాయింట్ కాదు, ప్లీజ్ నేను మీకే వేడికెళ్ళి వచ్చింది అంటున్నా. సరే, వస్తాయి ఎక్కడ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయేమో, కొన్ని లెక్కలకి ఏం చేయలేదు ఏవో వస్తూ ఉంటాయి. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దాని పేరు తెలంగాణ భవన్ అయినా కూడా అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. అబ్సల్యూట్లీ రైట్, అది ఒప్పుకుంటారు కదా. సరే, అది తెలంగాణ తెచ్చిన పార్టీగా దానికి ఆ పేరు పెట్టుకున్నారు, సంతోషం. ఇట్ డిజర్వ్స్. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నలు అడిగిన దానికి, చట్టసభ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో నిలబడి మిస్టర్ సీఎం అని గట్టిగా అడిగిన దానికి ఆస్మాన్ జమీన్ తేడా ఉంటుంది. రైట్? ఆస్మాన్ జమీన్ తేడా ఉంటుందని మనందరికంటే ఆయనకు బాగా తెలుసు. ఎవరికి? కేసీఆర్ గారికి. ఏ అసెంబ్లీలోనైతే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి భూమి మీద లేడని చెప్పిన అసెంబ్లీ ఉందో, ఆ అసెంబ్లీలో మాట్లాడితే దానికి బ్రహ్మాండమైన శాంచిటీ వస్తుంది,